చక్ర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టు చేరుకున్న మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ 2001 గ్రామ సర్పంచ్ నుండి రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి నేటి డిప్యూటీ మేయర్ వరకు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూ అలాగే ప్రభుత్వ పాఠశాలలపై పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతా అని తెలియజేశారు. నేను యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా వచ్చినప్పటి నుండి నాకు వచ్చిన ఆనోర్యం ఏదైతే 35,000 ఉన్నాయో 35,000 మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికి నేను ఇప్పటి వరకు వ్యయం చేసినవి. నాకు వచ్చిన ఆనోర్యం మొత్తం నెలకు 35,000 రూపాయలు టోటల్గా డిక్షనరీ వచ్చిన, సమ్మర్ క్లాసులు పెట్టిన, ఇంగ్లీష్ క్లాసులు పెట్టించిన, 1000 కాపీలు జిరాక్స్ తీపించిన, సర్వే చేయించిన, స్లమ్లలో టీచర్లను పెట్టిన, బుక్స్ పంచిన, నోట్బుక్స్ పంచిన, నేను క్లాసులు తీసుకున్నా, నేను స్కూళ్ళలోకి పోయి నేను టెస్ట్ చేసిన, నాకు వీలైనంత చదువు చెప్పిన. మీరందరూ పేదోళ్ళు, మీ తల్లిదండ్రులు కూలీలు, మీరు చదువుకోకపోతే రేపు మీ తల్లిదండ్రుల జీవితాన్ని మీరు బతారని వీలైనంత ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో చైతన్యం చేసిన. ఈరోజు మరి అంతో ఇంతో కొంచెం ఈరోజు స్కూల్కి 50 లక్షలు ఆన్నో ఈన్నో అందరూ కార్పొరేటర్లు డెవలప్మెంట్ చేస్తుంటే మనం వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడము, డిమాండ్ చేయడము మనం చేసినాం కాబట్టి కొంచెం పని జరిగిందని నేను అయితే భావిస్తున్నాను. అసలు పాస్ అయితే కూడా అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఏం చేశారండి, వాళ్ళు ఫస్ట్ సెకండ్ వచ్చిన పోస్టర్లు వేశారు. ప్రభుత్వ పాఠశాలలో పాస్ అయిన వాళ్ళను ప్రతి సంవత్సరం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా మొత్తం అందరూ కూడా పేదలు పేద పిల్లలు పోస్టర్లు వేసాను. నాకు వీలైనంత కాడికి విద్యను డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన. అంటే ఆర్థిక సమానత్వాన్ని చేయగలిగేది విద్య ఒకటే, ఆర్థిక అసమానతలను తొలగించేది కూడా విద్య ఒకటే అని బాబాసాహెబ్ చెప్పిండు. నేను నమ్మిన. కాబట్టి నా జీవితం ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలను డెవలప్మెంట్ చేయడానికి, ఆర్థిక అసమానత మీద దాన్ని సమానం చేయడానికి, ఈ సమాజంలో మనుషులు ఆత్మగౌరవంగా బతకడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని స్పష్టం. గణేష్ని దగ్గర లడ్డూ డబ్బులుంటే నేను బాలాపూర్ గణేష్ని కమిటీలతో నిరంతరం చర్చలు జరిపి డిమాండ్ చేసి ఈరోజు బాలాపూర్ స్కూల్కు 5 లక్షల రూపాయలు కేటాయించినాం. అవి బయట మితికిచ్చి నెలకు 10,000 రూపాయలు కూడా ఇలా బాలాపూర్ స్కూల్కి ఇస్తుంటాం. నెలకు 10,000 రూపాయలు బాలాపూర్ స్కూల్ పర్మనెంట్ వస్తాయి. మొత్తం ఇలా మీ దగ్గర లడ్డు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడినా. ఎందుకంటే గుళ్ళకు కట్టి మా ఊరోళ్ళు అందరూ కూడా ఆ డబ్బులు వే చేయకుండా గుళ్ళు కట్టించారు, డెవలప్మెంట్ చేసారు. సరే అవన్నీ చేస్తారు కదా, స్కూల్ కూడా వేయని చెప్పి నేను రిక్వెస్ట్ చేసినా, డిమాండ్ చేసినా, మాట్లాడినా. వాళ్ళు ఈరోజు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, బయట ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఆ 5 లక్షల ఇంట్రెస్ట్ 10,000 రూపాయలు ఇలా 100% మరి బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది. నాకు చేతనైన కాడికి ప్రభుత్వ పాఠశాల మీద పనిచేస్తున్నాను. నేను 2001 సర్పంచ్ అయిన నుంచి ఇప్పటిదాకా నిరంతరం నాకు ఎంత వీలైతే, నాకు ఎంత సమయం ఉంటే అంత, అంటే నేను సోషల్ యాక్టివిటీ చేశాను కాబట్టి అప్పుడు నాకు ఏ సమయం ఉన్నా కానీ 100% స్కూళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేసిన. నేను జీవించి ఉన్నంత కాలం కూడా స్కూళ్ళ మీద నేను పనిచేస్తున్న విషయం కూడా స్పష్టంగా వస్తున్నాను. మందకృష్ణ మాదికకు ఘనంగా స్వాగతం పలికారు న్యాయవాదులు. బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు. ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టిన లక్ష డప్పులకు సంఘీభావం తెలిపారు న్యాయవాదులు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే ఆమోదించారని డిమాండ్ చేశారు. పద్మశ్రీ అవార్డు వచ్చిన మందకృష్ణను ఘనంగా సన్మానించారు న్యాయవాదులు. Yes,
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఒక న్యాయబద్ధ ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఈరోజు మందకృష్ణన్న గారికి తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అన్న, మీరు సింగిల్ గా ఉన్నారనుకోవద్దు, సింహం ఎప్పుడు కూడా సింగిల్ గానే వస్తుంది. ఏ కార్పొరేట్ శక్తులు కూడా ఎవరు వచ్చి అడ్డం వచ్చినా కూడా ఎక్కడ కూడా అడ్డు అదుపు అనేది ఉండదు. ప్రజల గొంతుగా ఉన్నారు మీరు. ఇన్ని రోజులు ఈ త్యాగానికి మారు పేరు మీరు జీవితం అంతా కూడా మీరు ఈ వర్గీకరణ కోసం వెచ్చించారు. కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, నిద్ర లేకుండా, తిండి లేకుండా 30-40 ఏండ్లు. కాబట్టి ఈ వర్గీకరణకు మొత్తం సామాజిక గొంతులు అందరూ కూడా ఏకమై మీకు మద్దతు ఇస్తారు. ఆర్థిక శక్తులు ఉండకపోని కానీ సామాజిక విలువలు శక్తులు ఎవరికైతే అండగా ఉంటారో వాళ్ళ గెలుపు అనేది తథ్యం. జై మాదిగా. సుప్రీంకోర్టు ఇంకా ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి హైదరాబాద్ లో నిర్వహించబోయే లక్షల డబ్బుల మాదిగల గుండె మహోత్తరమైన సాంస్కృతిక కార్యక్రమంలో అన్ని వర్గాల భాగస్వాములు రావాలని, అందులో భాగంగా న్యాయ వ్యవస్థ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి నేను న్యాయమూర్తులకి, న్యాయవాదులందరికీ, సామాజిక న్యాయం కోరే ప్రతి శక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నా న్యాయవాదులే ఎట్లయితే ముందుండి నడిపించి విజయం సాధించారో అట్లనే వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే పాత్ర పోషించాలని చెప్పి నేను అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన, అన్ని దృక్పథాలకు సంబంధించిన నా న్యాయవాదులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతున్న ఎట్లయితే సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వందలాది మంది చనిపోవాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలు కాకుండా అడ్డుకునే శక్తులు ఆనాడు లగడపాటి ఎట్లయితే తెలంగాణ అడ్డుకునే పాత్ర పోషించిందో వెంకటస్వామి కుటుంబం వివేక్ నాయకత్వంలో అదే పాత్ర పోషిస్తూ వస్తున్న సమయంలో వర్గీకరణ జాప్యం జరుగుతుంది. ఆ ఆవేదన మార్గంలోనూ సమాజంలో ఉంది. అదే సమయంలో వర్గీకరణ లేకపోవడం వల్ల ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల మార్పులకు తెలంగాణ హైకోర్టు ముందు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో, ఏదైతే వర్గీకరణ న్యాయబద్ధముందో ప్రజాస్వామ్యం మీద ఈరోజు సాగుదారికి తెలుపడానికి కోసము వందలాది మంది లాయర్లు ఈరోజు హైకోర్టు రావడం జరిగింది. ఆ మిత్రులు ఈ ఉద్యమానికి ఈ యొక్క మొత్తాన్ని వచ్చి సంఘీభావంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేస్తారు. కులగణన పూర్తి చేశారు. రిజర్వేషన్లు పెంచడానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లు బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42% వరకు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీల్లేదని కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో ప్రకటించారు. వెంటనే ఇప్పుడు 13 కార్పొరేషన్లకు తోడుగా మరొక 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలన్నారు. తక్షణమే బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ పై ఉన్న క్రిమీ లేయర్ ను తొలగించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో రాహుల్ గాంధీ ఇంటి ముట్టడిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ వారాన్ని తిరుక్కుంటూ అశోక్ నగర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం అంతటా తిరిగి మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల
ఉద్యమ నాయకునితోటి 50 ఏళ్ళు అనేక పోరాటాలు చేసి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అనేక నిరుద్యోగుల పైన నిరాహార దీక్ష కూర్చుంటాం. కృష్ణన్న గారితో కోర్ కమిటీ ఏర్పాటు చేసి మేము డేట్ కూడా డిక్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో ద్వంద్వ విధానం అవలంబిస్తుండు. ఇది సరికాదు. స్పష్టమైనటువంటి విధానం. రిజర్వేషన్లు పెంచకుండా ఈ ఎన్నికలు జరపబోరని హెచ్చరిస్తున్నాం. పులి మీద సవారు చేస్తున్నారు మీరు, జాగ్రత్త. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి ప్రాథమిక చర్యలు ఏం తీసుకుంటున్నారు మీరు? ఫస్ట్ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ రాందడివే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయాలి. ఆ తర్వాత ఆ చట్టాన్ని పార్లమెంటుకు పంపుతావా లేకపోతే సుప్రీంకోర్టులో ఆమోదం తీసుకుంటారా? ఆ చర్య చేపట్టాలి. ఈ చర్యలు ప్రాథమిక చర్యలకు ఇంతవరకు ఏమి ప్రాథమిక ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు. కేవలం ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని న్యూస్ లీకేజ్ చేస్తున్నారు, పత్రికలల్లా కన్ఫ్యూజ్ చేసుకుంటా. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెడతావు? స్పష్టంగా ప్రకటించు. అంతేకాదు, బీసీ ఉద్యమాలలో కన్ఫ్యూజ్ చేయడానికి మేము ఏదో ఒక ఎత్తుగడలు చేస్తామనుకుంటున్నాం. ఎవరి ఆటలు సాగవని హెచ్చరిస్తున్నా. ప్రాణాలకు తెగించి యుద్ధం, బీసీలతో యుద్ధం ఒకరితోటి ఇద్దరితోటి కాదు, 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు ఇక్కడ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేసులో అసలు నిజాలు పక్కదారి పడుతున్నాయి. కేసీఆర్ పై లేనిపోని కేసులు పెడుతున్నారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ఈడీ విచారణ చేసి ఏం తేల్చలేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. రేవంత్ రెడ్డి అనురాగం తన బంధువులపై చూపిస్తున్నాడని, అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి తన బంధువులకు టెండర్లు ఇప్పించుకుంటున్నాడన్నారు. కైట్ ఫెస్టివల్ పెట్టి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారంటూ విమర్శించారు. మనల్ని ఇవ్వమంటారు కెమెరా చిన్న ఫోన్లోనే ఇంకా కొర మీరు ఐజీ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, వాసు వాసు అన్న జర ఆగండి, మీరు ఆగండి. సార్ మీరు చేంజ్ చేస్తే విజువల్ తీసుకుంటాం. ఇవ్వండి గుడ్ మార్నింగ్ సార్. ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి మీరు కేసు బుక్ చేయాలని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను కంప్లైంట్ ఇస్తున్నాను. నేను మీ లిమిట్స్లోనే ఉంటాను కాబట్టి మా పోలీస్ స్టేషన్ కాబట్టి దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి ఎఫ్ఐఆర్గా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మరి నా ఆవేదన, తెలంగాణ ప్రజల ఆవేదన అంతా కూడా అర్థం చేసుకొని మరి ప్రజలకు తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి నాకు సంఘీభావంగా వచ్చిన మరి ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ శ్రీ ముఖగోపాల్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వాసుదేవ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అభిలాష్ రావు గారు అందరూ కూడా మరి స్థానిక మరి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్, అదేవిధంగా నార్సింగి నాయకులు అందరికి కూడా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మైపాల్ ముదిరాజ్ గారికి కూడా, నాగరాజు గారికి అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మిత్రులారా, చాలా బాధతోని మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద, వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటాయి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అంతకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాత్రింబవళ్లు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను. ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. ఆ పెట్టుబడులు ఇలా రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత 316 ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి, వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి నిజాలు ప్రజల ముందర పెట్టకుండా, ఏనాడు కూడా అసెంబ్లీలో గాని లేకపోతే బయట బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా వాస్తవాలను ప్రజల నుండి దాచిపెట్టి ఇలా గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవాలను కప్పిపుచ్చి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానివల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాన్ని తెలంగాణ ఈరోజు కోల్పోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్గా కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత చర్యల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇది జరుగుతున్నది తెలంగాణలో. మరి ఫార్ములా ఈలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైసా వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు. ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది, ఈడీ ఒక 8 గంటలు ప్రశ్నించింది, ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైసా వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు. అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది. మరి ఇక్కడ 55 నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు, స్కూల్ కు బాంబు బెదిరింపు మెయిల్ పాఠశాలకు చేరుకున్న బాంబు స్క్వాడ్, పాఠశాలలో అనువరంన తనిఖీ చేస్తున్నారు బాంబు స్క్వాడ్. ఈ నెలలోనే రెండవసారి పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఆకతాయిలు చేస్తున్న బెదిరింపులకు అనుమానం, విద్యార్థులను పంపించి వేస్తున్నారు పాఠశాల సిబ్బంది.
నిన్న అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై దాడిని వ్యతిరేకిస్తూ ఎల్బీ నగర్లోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కార్యాలయం ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులతో కలిసి నిరసన తెలియజేశారు. టీఎన్జీఓస్ ఏఎంసీ ఉద్యోగులు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చిలుక నరసింహారెడ్డి, కార్యదర్శి ముక్రమాద్రులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిలుక నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరల రానప్పుడు దాడులు చేయడం వల్ల ధరలు రానున్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా నిజమైన రైతులు ఇలా ఎప్పుడూ దాడులు చేయలేదన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన రైతుల మద్దతు ధర కోసం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రి మానిటరింగ్ చేస్తున్నారన్నారు. మార్కెట్ కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ కాంగ్రెస్ అపవిక్త కవలలుగా ఉంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ అన్నారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని పథకాల్లో కొర్రీలు పెడుతుందని ఆయన ఆరోపించారు. మహేష్ గౌడ్కు ఏ విషయంపైన సరైన అవగాహన ఉండదన్నారు. గతంలో మూసీ బీసీ గ్రూప్ 1 విద్యార్థుల విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒకటే పెట్టుబడులు తెస్తుందని అర్థం లేని అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలు అనేక ఐటీ కంపెనీలు పెట్టుబడులు తెచ్చిన ఘనత కేటీఆర్ అన్నారు. మీ ముఖ్యమంత్రి అన్నట్లుగా కేటీఆర్ ఐటీ ఉద్యోగి కాదు, తెలంగాణ ఐటీ అంబాసిడర్ గా కేటీఆర్ ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఉద్యోగికి అడిగిన ఏ విషయం తెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలోని టాప్ 5 కంపెనీలను తీసుకొచ్చి దాదాపు కొన్ని లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారంటూ ఆయన గుర్తు చేశారు. మరొక పక్క దురదృష్టం ఏంటంటే, ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సాక్షాత్తు పార్లమెంట్లోనే అమిత్ షా గారు కించపరిచినా కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అనుక్షణం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు అంతా ఓపెన్గా అమిత్ షా గారు కించపరిచినా కూడా ఇప్పటివరకు దాని మీద వీళ్ళ ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక విధంగా చూస్తుంటే సెంట్రల్లోనైనా స్టేట్లోనైనా బీజేపీ కాంగ్రెస్ అవిభక్త కలవల్లాగా కనిపిస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు, దాంట్లో ఉన్న ఏ విషయం కూడా, రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ అంశం కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు అవుతలేదు. ఉదాహరణకు తెలంగాణనే తీసుకోండి. తెలంగాణలో నిర్బంధం ఏదైనా చేద్దామంటే బీఆర్ఎస్ ఏదైనా పిలిపిచ్చేస్తే అసలు ఇల్లు కూడా దాటనిస్తలేదు. అదే బీజేపీ వాళ్ళు మీరందరు సాక్ష్యం. ఇదే రోడ్డు పైన గత నెలలో ఏదైతే బండి సంజయ్ గారు గ్రూప్ 1 విద్యార్థులను తీసుకొని సెక్రటేరియట్ వరకు పోతే గ్రీన్ మ్యాట్ వేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ అరెస్టులు లేవు, ఏం లేదు. సెక్రటేరియట్ పోయి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు, హాయన్నా బాయన్నా అని. దాని తర్వాత ఏం జరిగింది, విద్యార్థులందరినీ రోడ్డు పైన వేసారు, వాళ్ళపైన లాఠీ చార్జీలు, కేసులు బుక్ అయిపోయినాయి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అవిభక్త కలవాలంటే, మీకు ఒక 2 ఉదాహరణలు ఇదొకటైతే ఇంకొకటి. అసలు ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ గారి పైన కేసీఆర్ కాదు, అది పోటీలు పడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏసీబీ కేసు, కేంద్ర ప్రభుత్వం ఏమో ఈడీ కేసు. విఆర్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, మంచి ఆరోగ్యం పొందేందుకు తమ సేవలను వినియోగించుకోవాలని విఆర్ హాస్పిటల్ ఎండీ నందకిషోర్ అన్నారు. ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, కొంతమంది పని పెట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో ఎండీ నందకిషోర్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారని, వారికి వైద్య సౌకర్యం అందించాలనే మంచి ఉద్దేశంతో ఆసుపత్రి నిర్మించామని, ధనార్జనకు కోసం కాదన్నారు. సిటీ స్కానింగ్ తో పాటుగా నిపుణులైన డాక్టర్లను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని, రోగులను పరిశీలించి వారికి కావలసిన వైద్య సౌకర్యాలు అందిస్తామన్నారు. తనను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారని, అలాంటి వారిని భయపడమని, న్యాయబద్ధంగా సేవలను అందిస్తున్నట్లుగా తెలిపారు. కొందరు నాయకులు పని పాట లేని వారు ఎదుగుతున్న తన ఆసుపత్రిని దుష్ప్రచారం చేసి బోయిన్పల్లి ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లో చెడు పేరు తేవాలని కృషి చేస్తున్నారని, అలాంటి వారి మాటలు వినకుండా
న్యాయపరంగా రోగుల వద్ద ఫీజులు తీసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని విఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నందకిషోర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు మధుసూదన్ గౌడ్ అనే వ్యక్తికి వైద్యం అందించారని, అతను చనిపోవడంతో వైద్యం వికటించి చనిపోవడంతో డాక్టర్లను ఆసుపత్రిని బ్లేమ్ చేయడం సమంజసం కాదు అన్నారు. ఆదివారం డిఎంహెచ్ అధికారులు వచ్చారని కేసు గురించి వాస్తవాలు అందజేస్తామని తెలియజేశారు. ఎక్కువ ఉన్నాయి, బీపీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది, పైగా ఫీవర్తో పాటు మోషన్స్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి పేషెంట్కి. సో ఆ పేషెంట్ మా హాస్పిటల్కి ఆ టైంలో వచ్చినప్పుడు మా దగ్గర సర్టిఫైడ్ డాక్టర్ డ్యూటీలో ఉన్నారు, ఆయుష్ డాక్టర్. సో ఆయన మా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పేషెంట్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అతని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ గారి యొక్క సలహా మేరకు ఆయన చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే పేషెంట్ ఆర్థిక స్తోమత చాలా దారుణంగా ఉన్నది. కేవలం వాళ్ళ దగ్గర 4,000 రూపాయలు మాత్రమే ఉంది. మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మేము ఐసీయూలో పేషెంట్ని అడ్మిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చినాం. పేషెంట్ యొక్క భార్య కూతురు ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావాలంటే కూడా ఇస్తాము. ఆ పేషెంట్ ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేస్తారో అని చాలామందికి ఆ రాత్రంతా ఫోన్ చేసింది కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఉదయం 10 గంటల తర్వాత పేషెంట్ చనిపోవడం జరిగింది. పేషెంట్కి ఈసీజీ తీసినప్పుడు అబ్నార్మల్ ఉన్న పేషెంట్ని ఇమ్మీడియట్గా కార్డియాక్ సెంటర్కి రిఫర్ చేయాలి, మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక్కడ మందులు కొనుక్కోవడానికే మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. మేము ఇంకా పెద్ద హాస్పిటల్. మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆరాధ్య దైవం మహారాష్ట్రలో వెలిసిన శక్తిపీఠం అమ్మ తుల్జా భవానీమాత సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం 4 మూలల నుంచి భారీగా తరలివచ్చారు. సబితా ఇంద్రారెడ్డి అశేష అభిమానులు తుల్జా భవానీమాత దర్శనం చేసుకుని ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని దాసర్లపల్లె గ్రామంలో రాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకాంతగిరి శ్రీమాతా క్షేత్రంలో నిర్వహించిన రుద్ర సహిత శతచండీ యాగ మహోత్సవంలో పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ సందర్భంగా తీగల చండీ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. కృష్ణారెడ్డి గారి చేతిలోనే జరిగింది. అలాగే బిల్వం చెట్లు, రుద్రాక్ష చెట్లు మా నాన్నగారు తీగల కృష్ణారెడ్డి గారు ఇక్కడ వారి స్వహస్తాలతో నాటారు. శ్రీ తీగల కృష్ణారెడ్డి గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం స్వాగతం పలుకుతాం. మా సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఒకవైపు ప్రతిష్టల్లో పూజలు నేను, ప్రతిష్టాపనకు అతిథి వారు. మేమిద్దరం ఎన్ని దేవాలయాలు చేశాము మహేశ్వరం నియోజకవర్గంలో. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం ఉంటుండే వాళ్ళు, సార్ వచ్చనేవాళ్ళు, అయ్యగారు నేను, అయ్యగారు నేను అంటే మా ఇద్దరికి ఆ భాగ్యం కలిగించారు. చివరికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి బొడ్రాయి, బొడ్డు కోసి పేరు పెట్టినావురా అని చెప్తారు తెలంగాణ. ఆ బొడ్డు కోసి మీరుపేట పేరు కూడా మేమే పెట్టినాము. మేము ఇద్దరం కలిసి బొడ్రాయి ప్రతిష్ట కూడా భగవంతుడు వాళ్ళ అమ్మగారు ప్రత్యక్షంగా అక్కడ కూర్చుంది. మీ అమ్మగారు, మీ తమ్ముడు కూర్చొని మీరు ఎంత ఆనందంగా, ఇప్పటికీ మేము మర్చిపోలేము, అంత అద్భుతంగా చేశాం. తీగల కృష్ణారెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. కరతాళ ధ్వనులతో వేల పూదండలు వేసి స్వాగతం పలుకుతున్నాం. ఈ కరతాళ ధ్వనులే పూదండలే మళ్ళీ వేస్తాం పూదండ. అక్కడ ఆ కృష్ణుడు చక్రం తిప్పితే ఇక్కడ మా కృష్ణుడు మీసం తిప్పుతాడు అని చెప్తాం. మామూలు తీగల కాదది, ఎక్కడికంటే అక్కడ మారే తీగ. ఆ తీగ మాకు చాలా తోడుండే తీగ. మా నాన్నగారికి మహా స్నేహం, మా ఊరికి మహా అనుబంధం. మేము వెళ్లి పత్రికిస్తే ఈ పొలంలో ఉన్న ప్రతి విషయము చెప్పారు, ఎందుకంటే ఆయన చాలా సార్లు వచ్చారు. ఈ చండీ కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయం ముందు శ్రీ శివసాయి నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. కాప్రా సర్కిల్ వ్యాప్తంగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, కాలనీలో నెలకొన్న వీధి లైట్లు, రోడ్లు, వీధి కుక్కల వంటి సమస్యలపై కాప్రా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు అని సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్ల పద్మారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుషాయిగూడ ముఖ్యంగా వీధులలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లలు, ఒంటరిగా వెళ్లే మహిళలు ప్రజలను తీవ్రంగా గాయపరుస్తున్నారన్నారు. డాగ్ క్యాచ్ టీములు పనిచేయడం లేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. కాలనీలలో
నెలకొన్న సమస్యలను వెంటనే అధ్వానంగా మారిన కాప్రా సర్కిల్ వ్యాప్తంగా అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల నిర్వహణను కాప్రా సర్కిల్ వ్యాప్తంగా అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల నిర్వహణను మెలవడి స్ట్రీట్ లైట్ల సమస్యను కాప్రా సర్కిల్ వ్యాప్తంగా అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల సమస్యను వెంటనే కాప్రా సర్కిల్ వ్యాప్తంగా అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల సమస్యను వెంటనే కాప్రా సర్కిల్ వ్యాప్తంగా ఖరాబైన రోడ్లను వెంటనే ఖరాబైన రోడ్లను నెలకొన్న సమస్యలను వెంటనే చెల్లపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలను వెంటనే అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల నిర్వహణను వెంటనే అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల నిర్వహణను వెంటనే అధ్వానంగా మారిన స్ట్రీట్ లైట్ల నిర్వహణను వెంటనే వీధి కుక్కల పెడదని వెంటనే అరికట్టాలి వీధి కుక్కల పెడదని వెంటనే వీధి కుక్కల పెడదని వెంటనే వీధి కుక్కల పెడదని వెంటనే వర్షాలకు ఖరాబైన రోడ్లను మరమ్మతు చేయాలి వర్షాలకు ఖరాబైన రోడ్లకు వర్షాలకు ఖరాబైన రోడ్లకు వర్షాలకు ఖరాబైన రోడ్లకు ఇంటింటి చెత్త సేకరణపై జిహెచ్ఎంసీ పర్యవేక్షణ ఉండాలి ఇంటింటి చెత్త సేకరణపై జిహెచ్ఎంసీ పర్యవేక్షణ 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయింది. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు. అందుకోసమే ఆమెని కొట్టాడు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకి తాకి కొప్పు కోల్పోయింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయిన ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకుని వెళ్లాడు. కిచెన్లో నుండి కత్తి తీసుకుని వచ్చాడు. గురుమూర్తిని తీసుకొని వెళ్ళారు. అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి फोटो साइड అది మనం సైడ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైకోర్టు చేరుకున్న మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.